చుండూరి అండి. చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా అమ్మా. ఎందుకంటే పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు. అంతా కూడా కక్ష సాధింపు వ్యవహారం జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులు కానివ్వండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మామూలుగా నిరుద్యోగ యువత ఉద్యోగాలు రాకుండా చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. వ్యవసాయదారులు సరైనటువంటి నీటి సదుపాయం లేక ఈ సంవత్సరం అంతా కూడా కరువుతోటి రాష్ట్రం మొత్తం ఉంది. తాగునీటి సమస్య ఉంది. ఎక్కడా అభివృద్ధి లేదు. ఎక్కడా కూడా సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కాబట్టి ప్రభుత్వం మారితే బాగుంటుంది అభిప్రాయంతో ఉన్నామండి. చిన్న చిన్న పిల్లలకి గంజాయి దొరుకుతుంది 10th ఇంటర్ చదివే వాళ్ళకి. దానిపైన అది చాలా సమస్య అమ్మా. అందువల్ల ఏంటంటే అది చాలా సమస్య. మరేంటంటే మనం తప్పనిసరి ఆ పరిస్థితి రావాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం మారాలి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు మంచి ఉన్నత విద్యావంతులు. చక్కగా మన గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. అందరూ సహకరించి వారిని అత్యధిక మెజారిటీతోటి గెలిపిస్తారని ఆశాభావంతో ఉన్నాం.